సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నిన్న 'ఓజీ' మూవీ కన్సర్ట్ జరిగింది ఇక్కడ హైదరాబాద్‌లో. అయితే ఈ 'ఓజీ' మూవీలో ఉన్న మెయిన్ ఆర్టిస్ట్‌లు అందరూ కూడా స్టేజ్ మీద కనిపించారు. సో, ఒక్కరు మాత్రం అది 'ప్రకాష్ రాజ్' గారు. అంటే 'ప్రకాష్ రాజ్' గారు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని మాకు తెలిసిందే. అందరూ కనిపించారు గానీ ఆయన కనిపించలేదు. మరి రాజకీయ విభేదాలు వీళ్ళ మధ్య ఉన్నాయి మనకు తెలిసిందే. ప్రతిసారి 'ప్రకాష్ రాజ్' గారు పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకుపడుతూ విమర్శలు చేస్తారు. అది పొలిటికల్ విభేదాలే గానీ సినిమా విభేదాలైతే లేవు. గతంలో వకీల్ సాబ్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టైంలో మా మధ్య సినిమా పరంగా ఎటువంటివి లేవని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు 'ఓజీ' కన్సర్ట్‌కి 'ప్రకాష్ రాజ్' గారిని కూడా పిలిచుంటే బాగుండేది. ఆయన కూడా వచ్చుంటే బాగుండేదని అభిప్రాయాలు వచ్చాయి. మీరేం చెప్తారు సార్? మరి ఆయన్ని పిలవలేదా? పిలిచిన ఆయన రాలేదా? అసలు పిలవాల్సిన అవసరమే లేదంటారా? మీరేం చెప్తారు సార్? అంటే జనరల్‌గా వాళ్ళు కాన్సెప్ట్ అనుకున్న తర్వాత హ్మ్. ఇది హడావిడిగా ఆర్గనైజ్ చేసిన ఈవెంట్. ఓకే. అంటే మనకి ఎవరికీ కూడా ప్రయర్ ఇంటిమేషన్స్ ఏమీ లేవు. సడన్‌గా చెప్పారు. యాక్చువల్‌గా 2 డేస్ బిఫోర్ పిలిస్తే బాగుండేది అనే అభిప్రాయం వినిపించింది కానీ ఇదేదో ప్లాన్డ్‌గా ఆర్గనైజ్ చేసినట్టుగా కనిపించట్లేదు. అంటే అందుబాటులో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్‌గా రష్ అయిపోయే వాళ్ళని అలాగే స్టేజ్ మీద వీళ్ళ ప్రెజెన్స్ ఉండటం ద్వారా ఒక ప్రభావం వేయగలము అనుకున్న వాళ్ళని స్టేజ్ మెయింటైన్ చేయటం అనేటువంటి కార్యక్రమంలో భాగం పంచుకోగలిగిన వాళ్ళని పిలిచారు. హ్మ్. ఇప్పుడు తమన్ని లేకపోతే ఆయన టీంని ప్రధానంగా తీసుకురావడం వెనకాల ఆయన పవన్ కళ్యాణ్ ఆ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి నానా కష్టాలు పడ్డాడు స్టేజ్ మీద. అలాగే హీరోయిన్, డైరెక్టరు, ఆయన క్రూ వీళ్ళ మీద నడిచింది ప్రధానమైనటువంటి ఈవెంట్. హ్మ్. ఎవరికి కూడా మాట్లాడే అవకాశం కూడా దక్కలేదు అక్కడ. ఈయనే ఒక రకమైనటువంటి ఏకపాత్రాభినయం చేశాడు పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా. స్టేజ్ ఓన్ చేసేసుకుని తనే నడిపాడు. సుజిత్ పెద్దగా అంటే మౌనంగానే ఉన్నాడు. మన కంటెంట్ మాట్లాడాలి కానీ మనం మాట్లాడక్కర్లేదు అనుకుని ఉంటాడు. బహుశా రాఘవేంద్రరావు గారు ఆ ఉద్దేశంతోనే ఎప్పుడు ఏ ఫంక్షన్లోనే ఆయన గొంతు విప్పి మాట్లాడింది లేదు. సౌందర్య లహరి కార్యక్రమం ప్రారంభం అయ్యే వరకు ఆయన గొంతు ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికి తెలియదు. అలా ఎవరికి వాళ్ళు ఒక లిమిటేషన్లో ఉన్నారు. ఈవెంట్ అనుకున్నప్పుడు బహుశా అంటే క్రూకి పంపించినప్పుడు ఇన్విటేషన్ ఆయనకి పంపించి ఉంటారు కానీ ఆయన అందుబాటులో ఉంటాడు బహుశా. వీళ్ళు కూడా ఇన్సిస్ట్ చేసి ఉండరు రమ్మని. అంటే వీళ్ళ ప్రధానమైన కార్యక్రమం వేరు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని సెలబ్రేట్ చేయటం కోసం పెట్టిన ఈవెంట్ తప్ప అందరినీ సత్కరించడం కోసం జరుపుతున్న కార్యక్రమం కాదు. మనకి గతంలో సద్దినోత్సవాలు ఉండేవి. సద్దినోత్సవాలకు అందరినీ పిలిచి వాళ్ళకి సత్కారాలు సన్మానాలు చేసేవాళ్ళు. అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ ప్రూవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు. ఇప్పుడు వీళ్ళ కంట్రిబ్యూషన్ ప్రూవ్ అయిన కంట్రిబ్యూషన్ కాదు. రెండోది ఆ సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ రోల్ చేశాడు అంతే. కాబట్టి ఆ మేరకు ఆయన్ని పిలిచి ఉండొచ్చు, ఆయన పట్టించుకోకపోయి ఉండొచ్చు, వీళ్ళు ఇన్సిస్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది హడావిడిగా జరిగిన వ్యవహారం కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. అలా న్యాచురల్ ప్రాసెస్లో జరిగింది తప్ప ప్రకాష్ రాజుని అవాయిడ్ చేయాలి అని, పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయాలని అనుకుని చేసుంటాడు దానయ్య గారు అని అయితే నేను అనుకోవడం లేదు. వీళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళిపోయారు అంతే. అయితే ఆయన వేదిక మీద కనిపించకపోయేసరికి వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైషమ్యం ఉండేసరికి ఇప్పుడు ఆయనని వాంటెడ్గానే పక్కన పెట్టారా అని అనుకుంటున్నారు కానీ నిజానికి ఇది చాలా కాలంగా నడుస్తుంది వాళ్ళ మధ్య గొడవ, వకీల్ సాబ్ కంటే ముందు నుంచే. మరి అదే కన్సిడరేషన్లో తీసుకుంటే అసలు సినిమాలో వేషం ఇవ్వటమే తప్పు, కానీ ఇచ్చారు. అంటే ప్రకాష్ రాజ్ చేస్తే తప్ప నడవని క్యారెక్టర్ అయి ఉండొచ్చు అది. అంటే డైరెక్టరు ఆ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుందని ఫీల్ అయి ఉంటాడు. ప్రొడ్యూసర్ గారికి తెలిసి ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని. అయినప్పటికీ అప్రోచ్ అయ్యారు, ఆయన గౌరవప్రదంగా చేసేసాడు. సినిమా అయిపోయింది. పోస్టర్ ఏదో రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్ది. ఆ మేరకు ఆయనకి సముచిత గౌరవమే దక్కింది. నిన్నటి ఈవెంట్కి ఆయన కనిపించకపోవడానికి వేరే రీజన్స్ ఏవో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయని అయితే నేను అనుకోవడం లేదు. టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు. ఆయనకు సమాచారం పంపి ఉండొచ్చు, ఆయన రియాక్ట్ అయి ఉండకపోవచ్చు, ఆయన వేరే ఎక్కడో ఎంగేజ్ అయి ఉండొచ్చు. ఆయన్ని ఇన్సిస్ట్ చేసి మీరు వచ్చి తీరాలి అని వీళ్ళు బలవంతం పెట్టే పరిస్థితుల్లో కూడా ఉండకపోవచ్చు. ఇన్ని కారణాల వలన ఆయన నిన్న వేదిక మీద కనిపించి ఉండకపోవచ్చు తప్ప
ఇతర ఉద్దేశాలు ఏవో ఉండి ఆయన వాంటెడ్గా రాకపోవడం, లేకపోతే వీళ్ళు పిలవకపోవడం, అలాంటి వాతావరణం ఉంటే అసలు ఆ సినిమాలో నటించడమే ఆయన చేసి ఉండేవాడు కాదు. నటించేశాడు కాబట్టి వేదిక మీద ఎక్కి కాసేపు ఆ సినిమా గురించి మాట్లాడటం తప్పని ఆయన అనుకుంటాడని నేను అనుకోవడం లేదు. అలా ఇన్వైట్ చేస్తే డెఫినెట్ గా వచ్చి ఆ సినిమా సుజిత్ గురించి, పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా జెంటిల్ గా తన అభిప్రాయం చెప్పేవాడు. గతంలో చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ తో వేదిక షేర్ చేసుకున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ మీద ఆయనకి క్రిటికల్ వ్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ వేదిక ఎక్కి మాట్లాడాడు. ఇప్పుడు కూడా మాట్లాడి ఉండేవాడు ప్రాపర్ గా పిలిచుంటే. అసలు ఆ ఈవెంటే మార్నింగ్ అనుకుని ఈవినింగ్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ అది. అందుకని చాలా మంది లేరు అక్కడ అభిమానులే. ఇప్పుడు బాంబేలో ఉన్న అభిమానులు, తర్వాత మెడ్రాస్ లో ఉన్నటువంటి అభిమానులు, బెంగళూరులో ఉన్న వాళ్ళు, వీళ్ళెవరూ కూడా రాలేకపోయాం మేమని చెప్పి పెట్టారుగా. మాకు ప్రయర్ ఇంటిమేషన్ లేదు, ఉండుంటే మేము అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం, ఎల్బీ స్టేడియంలో తడుస్తూ ఆ ఈవెంట్ చూసి ఒక జ్ఞాపకాన్ని మేము మా మనసుల్లో నింపుకునే వాళ్ళం. అది లేకుండా, అవకాశం లేకుండా చేశారు మాకు అని చెప్పి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారుగా ఫ్యాన్స్, కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్. సో ఆ ప్రకాష్ రాజుని వాళ్ళు బలంగా వేదిక మీద ఉండాలని కోరుకోలేదు. ఇది హడావిడిగా పెట్టిన ఈవెంట్, ఆయనకి ఇంటిమేషన్ వెళ్ళి ఉంటుంది, కానీ ఆయన ఇతర కార్యక్రమాల్లో ఎంగేజ్ అయి ఉండటం వలన దీనికి అంత ప్రాధాన్యత ఆయన ఇవ్వలేదు. ఆయనకి ప్రాధాన్యత, మిగిలిన వ్యవహారాలు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం అనే విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.